బతుకమ్మ జోష్ నెలకొంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు. బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడారు. బతుకమ్మ పాటలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్లో జరుగుతున్న బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. వరంగల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే మనతో పాటు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు. వినయ్ భాస్కర్ గారు, ఇంత వైభవంగా ఏర్పాటు చేశారు, పండుగ నిర్వహిస్తున్నారు. ఈ పండుగ సంస్కృతికి తెలియజేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మీకు అందరికి కూడా తెలుసు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పూలతోని అంటే ప్రకృతికి దగ్గర ఉన్నటువంటి పండుగ ఎక్కడ కూడా జరుపుకోరు, కేవలం తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటారు. అటువంటి పండుగను సమైక్య రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితులలో ఆనాటి ఉద్యమ నేత ఉద్యమ సమయంలో మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు పిలిపి ఇవ్వడం జరిగింది. అమ్మల, అక్కల, చెల్లెలందరూ కూడా మరి బతుకమ్మలతోని, బోనాలతోని ఉద్యమంలో పాల్గొనాలంటే యావత్ తెలంగాణ మహిళా లోకమంతా కూడా కేసీఆర్ గారు పిలుపందుకొని పెద్ద ఎత్తున బతుకమ్మలు, బోనాలతోని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దేవుని అనుగ్రహం, కేసీఆర్ పోరాటం, ప్రజల సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తొలి రోజులనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బతుకమ్మను, బోనాలను అధికారికంగా ప్రభుత్వ పరంగా నిర్వహించడం కాకుండా మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తూ ఒక అన్నగా, ఒక మామగా, ఒక తండ్రిగా మరి మా అమ్మలకు, అక్కల, చెల్లెలు కూడా కానుకలు ఇవ్వడం కాకుండా చేనేత కార్మికులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. మరి గ్రామ దేవతలను అందరిని కూడా మనం పూజిస్తుంటే ఆ గ్రామ దేవతలను మరి అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి బోనాలకు పండుగకు కూడా అధికారికంగా సెలవు ఇవ్వటం కాకుండా ఆ ప్రదేశాలంతా కూడా మరి శుభ్రంగా చేసేదానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ 2 ఏళ్ల నుంచి చూస్తే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టే మన పండుగలను కూడా కనుమరయ్యే విధంగా కనబడుతుంది. కాబట్టి కేటీఆర్ గారు పిలిపి ఇవ్వడం జరిగింది. మన పార్టీ కార్యాలయాలు అమ్మలు, అక్కలు, చెల్లెలు ఎక్కడైతే బతుకమ్మలు ఆడుతారో మనం ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం కాబట్టి అమ్మలకు, అక్కల, చెల్లె అందరికి కూడా అండగా ఉండాలి. ఆ ప్రదేశాలలో లైట్లు పెట్టాలి, నీళ్లు పెట్టాలి, అందరికీ అన్ని రకాలుగా సౌకర్యార్థం చేయాలంటే మేము చేయడం జరుగుతుంది. సో ఇది మనం చూడవచ్చు, మొత్తం బతుకమ్మ పండుగకు సంబంధించి వీళ్ళంతా కూడా మహిళలు మొత్తంగా కూడా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అదేవిధంగా గొంగిడి సునీత వీళ్ళంతా కూడా బతుకమ్మను ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టే ఆడపడుచులంతా కూడా గారాల గౌరవాన్ని మధ్యలో పెట్టుకొని బంగారు బతుకమ్మను ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతోటి పద్మా దేవేందర్ రెడ్డి, అదేవిధంగా సునీత గారు చెప్పండి, అంటే మీరు అంటే తెలంగాణ ఆడపడుచులకు, ఆడబిడ్డలకి ఇష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను వరంగల్కి వచ్చి ఇష్టంగా ఆడుతున్నారు. ఎందుకు అంటే ప్రజలకు ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 14-10 సంవత్సరాలు చాలా ఘనంగా, గొప్పగా జరుపుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి అక్క చెల్లెలకు కష్టాలు ప్రారంభమైనాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మేళవించేటువంటి పాటలు పాడిన మీరు ఇలా ప్రశ్నించే గొంతుతోటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి పాత్ర ఎందుకు పోషిస్తున్నారు? తెలంగాణ ఆడబిడ్డలకు ఎప్పుడు పోరాడే తత్వం, ప్రశ్నించే గుణం, అలాగే ఎదిరించి పోరాటం చేసే తత్వం ఎప్పుడు ఉంది. వరంగల్ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మాకు ఇంకెక్కువ ఉంటుంది. మేము రాణి రుద్రమదేవి వారసులం, సమ్మక్క సారలమ్మ వారసులం, చాకలి ఐలమ్మ వారసులం. నిన్ననే చాకలి ఐలమ్మ మరి జయంతి అయింది. కాబట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మనం మేలు కలయిక బతుకమ్మ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పండుగ. ప్రతిరోజు దేవుడికి పూజను చేసుకునే పూలనే దేవుడిగా కొలిచి మరి దీనితో అనేక మరి మంచి కోణాలు దాగి ఉంటాయి. మరి ఇంత గొప్ప సంస్కృతి గల ఈ పండుగను ఆడపిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సరం పొడుగునా. మీ 10 టీవీ ద్వారా వరంగల్ గడ్డ మీద నుంచి వరంగల్ జిల్లా ఆడబిడ్డలకు, రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మలు ఆడే ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కృషి, మీ వృధా
కావద్దు. మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో మీ సౌభాగ్యం 10 కాలాల పాటు నిలిచే విధంగా ఆ గౌరమ్మ మిమ్మల్ని దీవించాలని, భద్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారు, అందరు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారు అందరినీ నిండు మనసుతో దీవించాలని మనస్ఫూర్తిగా మీ ఆడబిడ్డగా కోరుకుంటా ఉన్నాను. సో రాష్ట్ర ప్రజలు కష్టాలు కన్నీళ్లతోటి ఈ పండుగ జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో ఆడబిడ్డలు ఆనందంతో జరుపుకునేటువంటి పండుగను ప్రశ్నించే రూపంలో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ బతుకమ్మ ఆడుతున్నామని చెప్పి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.